సో చాలామంది ఎవరైతే ఈ ఏపీపీఎస్సి గ్రూప్ 2 రిజల్ట్ కోసం అంటే జాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు, ఏదైతే ఇప్పుడు కోర్టులో కేసు ఫైనల్ జడ్జిమెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉన్న విషయం ఈ ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించిన ఫైనల్ అప్డేట్. ఇప్పుడు జాబులు ఇవ్వటమా, లేకపోతే అంటే కంటిన్యూ అవటమా, లేకపోతే దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్తగా పోయినసారి టెట్ క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్తగా ఇచ్చి ఎక్కువ పోస్టులు 16,500 ద్వారా డిఎస్సి ద్వారా ఇచ్చినట్లు మళ్ళీ ఎక్కువ పోస్టులు ఇచ్చి కండక్ట్ చేసి దానికి ఉండే పరిస్థితులు ఉండే అప్డేటు ఎప్పుడు ఉండొచ్చు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో దాని గురించి ఇప్పుడు చెప్పదలిచాను అనమాట. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు అంటే డౌట్స్ ఉంటే కాల్ ఫర్దర్ కాల్ చేయండి. తెలుగు ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే ఈ ఏపీపీఎస్సి గ్రూప్ 2కు సంబంధించిన ఇక కోర్టులో తీర్పు అనేది బాగా డిలే అవుతుందని చెప్పేసి మనం అనుకున్నాం. అయితే నవంబర్లో వచ్చేసరికి దీనికి సంబంధించిన కంటిన్యూయేషన్ కానీ అంటే కొనసాగించడం కానీ క్యాన్సిల్ చేయటం కానీ ఏదైతే ఎదురు చూస్తూ ఉన్నారో సో దానికి సంబంధించిన అప్డేట్ అనేది మీకు తెలిసిపోతుంది అనమాట. అయితే నవంబర్ 4న వచ్చేసరికి ఏపీ హైకోర్టు డిస్ట్రిక్ట్ జాబ్స్ సంబంధించిన హీరింగ్ ఉంది. సో దీని తర్వాత అంటే ఈ నవంబర్ 20 ఆ తారీఖు లోపు మీకు ఏమన్నా దీనికి సంబంధించిన అప్డేట్ అనేది వచ్చేదానికి ఛాన్స్ ఉందన్నమాట. మొత్తానికైతే చాలామంది వచ్చేసరికి చాలా రకాలుగా ఊహించుకొని చెప్తా ఉన్నారు. ఒకటేంటంటే ఇప్పుడు ఇది క్యాన్సిల్ చేసేసి ఎక్కువ పోస్టులు మళ్ళీ దానిలాగే ఇస్తారని చెప్పేసి. రెండోది వచ్చేసరికి ఏంటంటే దాన్నే కంటిన్యూ చేస్తారు. నోటిఫికేషన్ ఇచ్చే టైంలో నోటిఫికేషన్ ఏదైతే ఇచ్చారో దాని ప్రకారమే ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి చాలామందిలో ఉన్న భావన అనమాట. మొత్తానికైతే ఇప్పుడు వచ్చేసరికి ఇది ముందుకు సాగుతుందనే వాదనే ఎక్కువ బయట నడుస్తూ ఉన్నది. సో ఏదేమైనప్పుడు కానివ్వండి, ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు ఫైనల్ అప్డేట్ అనేది మళ్ళీ ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్ అయితే ఇది.